ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నెక్స్ట్ ఇట్లా ఫ్రంట్కి, ఇట్లా క్యా ఇట్లా ఫ్రంట్కి, చూడు ఇలా చేయి. అమ్మో నా వల్ల కాదండి. బాగి చూడు బాగి, ఎంత ఎక్కువ ఎక్సర్సైజులు చేస్తే నీ కడుపులోని బేబీ అంత హెల్దీగా ఉంటుంది. ఈ పూటకు చాలండి, కావాలంటే ఈవినింగ్ వర్కౌట్ చేస్తాను. నో 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 నో, ఎప్పుడు చేయాల్సింది అప్పుడే చేయాలి. నీ కోసం నేను లీవ్ పెట్టి మరి ఇంట్లోనే ఉంటున్నాను కదా, నువ్వు బద్దకిస్తే ఎలా? బాగుంది, మీరు లీవ్ పెట్టారని మీ బెటాలియన్ మొత్తం చేసే మార్చ్ ఫాస్ట్ అంతా నాతో చూపిస్తున్నారు. బాగి, ఇదంతా నీ కోసం కాదు, ఇంకో 10 డేస్లో పుట్టబోయే నా బేబీ కోసం. ఇది ఇంకా బాగుంది. నిన్న మొన్నటి వరకు నా మీద ప్రేమ చూపించారు, ఇప్పుడు మొత్తం పుట్టపోయే బేబీ మీద ప్రేమ. ఏంటి, నీకు జలస్గా ఉందా? ఉండదా మరి, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఈ బాగీని పక్కన పెట్టి ఈ బేబీని ఎత్తుకుంటారన్నమాట. మాటలతో టైం వేస్ట్ చేయకు, ఎక్సర్సైజ్ చేయి, ఇంకా చాలా వర్కౌట్స్ ఉన్నాయి. అమ్మో నా వల్ల కాదు, మీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఉండండి, నా ఆర్మీని పిలుస్తాను. పిల్లలు త్వరగా రండి. అంజు, అమ్ము, ఆకాష్, ఆనంద్ త్వరగా రండి పిల్లలు. ఏమైంది మిస్ అమ్మ, కడుపులో బేబీని ఇబ్బంది పెడుతుందా? కాదు, బేబీనే మీ డాడీ కష్టపడుతున్నారు. అదేలా మిస్ అమ్మా, బేబీ ఇంకా బయటికి రాలేదు కదా. 10 రోజుల్లో వచ్చేస్తుంది కదా, ఆ లోపు బేబీ స్ట్రాంగ్ అవ్వాలంట. ఈ మేడం గారి కోసం మీ డాడీ నన్ను ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. అయ్యో పాపం కదా డాడ్. మీరు చెప్పే వర్కౌట్స్ మేమే చేయలేము, ఇంకా మిస్ అమ్మ ఏం చేస్తుంది? చెయ్యాలి. మీరు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మతో ఎక్సర్సైజులు చేయించాను కాబట్టే ఇప్పుడు మీరంతా హెల్దీగా స్ట్రాంగ్గా ఉన్నారు. మీ చెల్లి కూడా మీలాగా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలంటే మిస్ అమ్మ ఎక్సర్సైజులు చేయాల్సిందే. మిస్ అమ్మ ఎక్సర్సైజ్ చేస్తే కడుపులో బేబీ కూడా సఫర్ అవుతుంది కదా డాడీ. ఏమీ కాదు, బేబీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. పాపం చెల్లి, మేమంతా పుట్టాక డాడీ డిసిప్లిన్ బారిన పడ్డాం, నువ్వు పుట్టక ముందే ట్రైనింగ్ అవుతున్నావు. అంజు, నువ్వు మనసులో అనుకోవాల్సింది పొరపాటున బయటకు నేసావు. అంజు అయిపోయింది. అంజు అవుట్రా. అవును, అంజు అవుట్. సారీ డాడ్, టంగ్ స్లిప్ అయ్యాను. నిన్ను డాడ్ ఆగు. డాడ్ ఏమిటి?
డాడ్ సారీ. డిసిప్లైన్ ట్రైనింగా నిన్ను తీసుకెళ్ళి ఊటీ స్కూల్లో పడేస్తాను. వద్దు డాడ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వింది చాలే, ఆపండి. ఇంకోసారి అలా అంటావా? అనన్లే డాడీ, సారీ. సరే సరే, మీరందరూ ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే డాడ్. మనోహరి, మనోహరి ఆగు ఆగు, ఏం చేస్తున్నావు? 6 నెలల నుంచి ఏం చేయలేక చేతకందలాగా చేతులు కట్టుకొని కూర్చున్నాను. అందుకని నీ మీద నువ్వే కోపం తెచ్చుకుంటావా? తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము, తద్యము సుమతి. ఈ పద్యము నాకు కూడా తెలుసు చంబా, చిన్నప్పుడు చదువుకున్నా. మరి అంతా తెలిసి కూడా ఎందుకు నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు? ఎంత తెలిసినా ఏం చేసినా నేను గెలవలేకపోతున్నాను కాబట్టి. అరుంధతిని చంపిన దానికి, రణ్వీర్తో నా పెళ్లి తెగదంపులు చేసుకున్న దానికి, నాకు పుట్టిన బిడ్డను వదిలించుకున్న దానికి, ఇన్నాళ్ళు ఎదురు చూసిన దానికి, బాగీపై చేసిన దాడులకి, నేను చేసిన ఏ ప్రయత్నానికి ఫలితం లేకుండా పోయింది. వాళ్ళ నవ్వులు, వాళ్ళ సంతోషం నేను అస్సలు చూడలేకపోతున్నాను. చంపాలన్నంత కోపం, చచ్చిపోవాలన్నంత నిరాశ ఒకేసారి వస్తున్నాయి. నాకు అర్థమైంది మనోహరి, కానీ కోపం, ఆవేశం దేనికి పరిష్కారం కాదు. నువ్వు నా స్థానంలో ఉండుంటే నీకు నా పెయిన్ తెలిసేది చంబా. ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు మాత్రమే లేవు మనోహరి, నేను రణవీర్ కూడా ఉన్నాం. నా స్థానంలో మీరుండడం ఏంటి? మీకేంటి నొప్పి? నొప్పి కాదు, ప్రమాదం. ఎవరితో ప్రమాదం? పుట్టబోయే బిడ్డతో. నువ్వు అమరేంద్రని దక్కించుకోవటం కోసం అరుంధతిని చంపించావు, బాగీ మీద దాడులు చేశావు, పుట్టబోయే బిడ్డని కూడా చంపించాలని ప్రయత్నించావు. దానికి నేను రణవీర్ సాయం చేశాం. అయితే ఏంటి? మనం పుట్టక ముందు కౌరవుల పాండవుల రాజ్యంలో ఏం జరిగిందో సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు తెలుసుకున్నట్టు, అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి అభిమన్యుడు విన్నట్టు, ఇప్పటి వరకు ఈ ఇంట్లో జరిగిన అన్ని విషయాలను బాగీ కడుపులోని బిడ్డ వినింది, చూసింది. అయితే ఆ బిడ్డ ఏం చేస్తుంది? ఆ అభిమన్యుళ్లాగా చస్తుంది, అంతే కదా? పుట్టబోయే బిడ్డ శ్రీకృష్ణుడి అంశలో జన్మిస్తుంది.